హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో దోసకాయ టమాటా పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకోసం నేను ముందుగా 3 టమాటో, 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కందిపప్పు అండ్ పచ్చిశనగపప్పు కొంచెం నానబెట్టుకున్నాను. అలాగే దోసకాయ కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం ముందుగా కడిగిన కందిపప్పు అండ్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. పచ్చిశనగపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత టమాటా, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేసుకున్నాను. దోసకాయ ముక్కలను కూడా కుక్కర్లో వేసుకొని చిటికెడు పసుపు వేసుకున్నానండి. వేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను పప్పుతో పాటు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ అన్నీ వేసిన తర్వాత వాటర్ సరిపోకపోతే ఒక టీ గ్లాస్తో ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి కుక్కర్ క్లోజ్ చేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టండి. 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత దోసకాయ టమాటా పప్పు మరీ మెత్తగా ఉన్నా బాగోదండి. అందుకోసం నేను ఇలా గరిటెతోనే స్మాష్ చేసుకున్నాను. స్మాష్ చేసుకున్నాక తిరగమాత కోసం 2 ఎండుమిర్చి, తెల్లగడ్డ, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఇలా రెడీ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో అవన్నీ ఫ్రై చేసుకొని మనం ముందుగా ఎనుపుకున్న పప్పును అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేశాక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసానండి. నేను ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను, అందుకోసం 1.5 టేబుల్ స్పూన్ కారం వేసానండి. కారం కూడా వేసాక మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే బాయిల్ చేయాలి పప్పుని. పప్పు కన్సిస్టెన్సీ ఇలా వస్తుందండి. ఇలా బాగా చిక్కగా వచ్చిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన దోసకాయ టమాటా పప్పు రెడీ అయిపోయింది. మీకు మా రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.